సూపర్ స్టార్ కృష్ణ, ఆల్ ఇండియా గ్లామర్ క్వీన్ శ్రీదేవి నటించినటువంటి బుర్రిపాలెం బుల్లోడు నవంబర్ 16, 1979 సంవత్సరంలో రిలీజ్ అయి అద్భుత విజయం సాధించింది. ఈ సినిమా వెనకాల చాలా ఆసక్తికర కథనం ఉంది. ఆసంతం వినండి. విన్న తర్వాత మీ అభిప్రాయాలు కూడా నాకు తెలియచేయండి. మొట్టమొదట ఈ సినిమాకి హీరోయిన్ అనుకున్నది శ్రీదేవి కాదు, జయప్రద. జయప్రద ఈ సినిమాకి సంబంధించి 5,000 రూపాయల అడ్వాన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే 1979కి వచ్చేప్పటికి సూపర్ స్టార్ కృష్ణ, జయప్రద కాంబినేషను ఒక హిట్ పేరు. వాళ్ళిద్దరూ కనుక కలిసి నటిస్తే ఆ సినిమా లాభాల పంటే సూపర్ డూపర్ హిట్ అవుతుందనేటువంటి నమ్మకం ప్రొడ్యూసర్స్లో ఉంది. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కె విద్యాసాగర్ రావు తిరుపతి ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఈ సినిమాని నిర్మించడానికి ఆ రోజుల్లో ఆయన ముందుకొచ్చారు. అప్పటికి ఆయన పరిస్థితి ఏంటంటే, ప్రముఖ నటుడు గిరిబాబుతో కలిసి తిరుపతి ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఎన్టీ రామారావు వాణిశ్రీలతో సాహసవంతులు అనేటువంటి సినిమా తీశారు. అది యావరేజ్గా వెళ్ళింది. ఒక విధంగా చెప్పాలంటే బ్రేక్ ఈవెన్ పాయింట్కి రీచ్ అయింది మాత్రం. కానీ మళ్ళొక సూపర్ హిట్ తీయాలి అనేటువంటి తపంతో ఈసారి ఇండివిజువల్గా ఈ సినిమా తీయడానికి ముందుకొచ్చారు. అయితే ఆ రోజు అనుకున్నటువంటి డైరెక్టరు వెట్రి మధుసూదన్ రావు. అంటే ఆయన ఎప్పుడు కూడా రీమేక్ చిత్రాలకి ప్రాధాన్యత ఇస్తారు. అమితాబ్ బచ్చన్, రాకీ నటించినటువంటి కసం వాద అనేటువంటి హిందీ సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. అది హిందీలో సూపర్ డూపర్ హిట్, తెలుగులో కూడా మంచి ప్లానింగ్తో చేద్దామని చెప్పి అనుకున్నారు. జనరల్గా రీమేక్లు స్పెషలిస్ట్ అయినటువంటి వి మధుసూదన్ రావు దీనికి తెలుగులో నేటివిటీతో మార్పులు చేసి తీద్దామనుకున్న దానికి జయప్రద కూడా ఆసక్తిగా ముందుకొచ్చారు. కానీ దీని గురించి హక్కుల గురించి కూడా విద్యాసాగర్ రావు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ చివరి క్షణంలో ఆయన ఆశించినట్టుగా ఆ హక్కులు ఆయనకి రాలేదు. దాంతో ఏం చేయాలి అనేటువంటి ఆందోళన మొదలైంది. ఇంకా మనం పరాయి కథల మీద ఆధారపెడితే సినిమా నిర్మాణం లేట్ అయిపోతుంది. పైగా సూపర్ స్టార్ కృష్ణ ఇచ్చినటువంటి కాల్ షీట్స్ ఆ రోజుల్లో చాలా వాల్యుబుల్. అవి కనుక పోతే మళ్ళీ దొరకటం కూడా చాలా కష్టం. అందుకని ఈ బాధ్యతల్ని జంధ్యాలకి అప్పచెప్పారు. జంధ్యాల, సత్యానంద్ ఇద్దరూ కూడా కూర్చొని ఈ కథని కేవలం 6 రోజుల్లో తయారు చేయడం జరిగింది. ఈ జంధ్యాల మార్కు ఈ సినిమాలో మీకు బాగా కనపడుతుందండి. ఎందుకంటే కామెడీ ట్రాకు అద్భుతంగా ఉంటుంది. పైగా ఈ సినిమాని యాక్షన్ అనేది ఎవరైనా చేసేస్తారు, అలాగే కామెడీ అన్నది కూడా ఎవరైనా చేసేస్తారు. కానీ కామెడీ, యాక్షన్ రెండు కలిపి చేయటం మాత్రం చాలా కష్టం. అలాంటి కష్టమైనటువంటి ఈ ఫీట్ని సూపర్ స్టార్ కృష్ణ చాలా అవలీలుగా నటించారు. అయితే ఈ సినిమా ఎప్పుడైతే ఇలాగా నేటివిటీకి సంబంధించింది మారిందో వెట్రి మధుసూదన్ రావు తెగేసి చెప్పేశారు, నేను ఈ సినిమా చేయలేను అని చెప్పేసి. ఎప్పుడైతే మధుసూదన్ రావు రంగం నుంచి తప్పుకున్నారో ఈ ప్రాజెక్టు మీద ఉన్నటువంటి ఆశలు చాలా వరకు డిస్ట్రిబ్యూటర్స్లో తగ్గిపోయాయి. జయప్రద కూడా ఆలోచించడం మొదలుపెట్టారు. కథ ఏమో మారిపోయింది. అలాగా ఇది భారీ బడ్జెట్ సినిమా కాకుండా పోయింది. మరి తను ఏం చేయాలి అని ఏ నిర్ణయం చెప్పకుండా దాటేస్తూ వస్తున్నారు. కానీ ఇంకా నిర్మాత చివరి క్షణంలో ఇలాగైతే లాభం లేదు అని చెప్పేసి అప్పటికప్పుడు శ్రీదేవిని బుక్ చేయడం జరిగింది. 1979కి శ్రీదేవి పెద్ద స్టార్డమ్ ఉన్నటువంటి హీరోయిన్ ఏమి కాదు. 16 ఏళ్ల వయసు, 78లో ఒక మంచి విజయాన్ని అందిస్తే దీనికి ముందు రిలీజ్ అయినటువంటి వేటగాడు అప్పటికి థియేటర్స్ని ఒక షేక్ చేస్తోంది. ఆవిడ నటన చాలా ప్రముఖంగా హైలైట్ అయినటువంటి సినిమా అదే కావడంతో ఈ సినిమా మీద కూడా డిస్ట్రిబ్యూటర్స్ హోప్స్ పెట్టుకోవడం జరిగింది. ఇది సినిమా రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి. కానీ రిలీజ్ అవడానికి ముందు మాత్రం ఆవిడకి 16 ఏళ్ల వయసు సినిమానే హిట్గా ఉంది. పైగా చాలామంది అనుకున్నది ఏంటంటే శ్రీదేవికి కూతురు కింద నటించారు ఆవిడ మా నాన్న నిర్దోషిలో. ఆ తర్వాత చెల్లిగా నటించారు. అలాంటి శ్రీదేవి అతని పక్కన హీరోయిన్గా నటిస్తే యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్న ఒక డౌట్ కూడా ఉంది. కానీ ఎలాగైనా సరే
ఇది హిట్ పేరు అవుతుందన్న నమ్మకంతో ఈ సినిమాలోకి తీసుకోవడం జరిగింది. చిట్టిబాబు క్యారెక్టర్లో సూపర్ స్టార్ కృష్ణ అద్భుతంగా నటించారు. అయితే ఈ సినిమాకి మరొక అవరోధం ఏంటంటే బురిపాలెం బుల్లోడు టైటిల్. ఈ బురిపాలెం బుల్లోడు టైటిల్ని పెట్టడానికి కృష్ణ ఆసక్తి చూపించినా కూడా వాళ్ళ పెద్ద తమ్ముడైనటువంటి జి హనుమంతరావు అబ్జెక్షన్ పెట్టారు. ఎందుకంటే స్టోరీ చూస్తే డైట్ మాలో ఉంది, హిట్ అవుతుందో లేదో తెలియదు. ఒకవేళ బురిపాలెం బుల్లోడు సినిమా టైటిల్ పెట్టి సినిమా కనుక ఫెయిల్యూర్ కనుక అయితే అది సెంటిమెంట్కి దెబ్బ తగులుతుంది, కాబట్టి వేరే టైటిల్ పెట్టమని సలహా ఇచ్చినా కూడా సూపర్ స్టార్ తన మీద తనకు నమ్మకం, కథ మీద ఉన్నట్టు నమ్మకంతో ఈ సినిమాకి ఐ టైటిల్నే పెట్టడం జరిగింది. అయితే మరి దర్శకుడు ఎవరు? వి మధుసూదనరావు తప్పుకున్న తర్వాత ఈ సినిమాకి దర్శకుడు కింద బీరం మస్తారావు అని పెట్టడం జరిగింది. బీరం మస్తానరావు కె బాపయ్య దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఇంద్రధనుస్సు సినిమాలో మరి బాపయ్యతో పాటు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినప్పుడే సూపర్ స్టార్ కృష్ణ ఈయనలోని టాలెంట్ని గమనించారు. ఆ నమ్మకంతోనే ఈ సినిమాకు కూడా ప్రమోట్ చేసి డైరెక్టర్ని చేశారు. ఇలా చేయడం కూడా సినిమా ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్కి నచ్చలేదు. ఎందుకంటే బీరం మస్తానరావు కొత్త దర్శకుడు, అతను ప్రాజెక్టు కనుక పెడితే అది హిట్ అవుతుందో లేదో తెలియదు. పైగా నవయుగ వాళ్ళు ఈ సినిమాకి పెట్టుబడి పెడుతున్నారు, ఆ డైలమా కూడా ఉంది. సినిమా 5 రీళ్ళు అయిపోయిన తర్వాత ప్రొజెక్షన్ వేసి డిస్ట్రిబ్యూటర్స్కి చూపించారు. అప్పట్లో ఆనవాయితీ అదేనండి, 5 రీళ్ళు చూసిన తర్వాత మిగతా 5 రీళ్ళకి డబ్బులు ఇస్తారు. అలాగే సినిమా పూర్తి అయ్యేంత వరకు ఒక్కొక్క 5 రీళ్ళు చూసి ఇస్తారనమాట. ఈ 5 రీళ్ళు చూసిన తర్వాత వాళ్ళు పెదవి విరిచారు, ఇదేదో ఒక నాటకంలాగా తీస్తున్నాడు, సినిమాలాగా లేదు, మీ ఇమేజ్కి తగ్గట్టుగా లేదు, డైరెక్టర్ని మార్చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు సినిమాకు ఉన్నటువంటి మధ్యలో బీరం మస్తానరావు కనుక తీసేస్తే తన మీద తనకున్న నమ్మకం పోవటమే కాకుండా మరొకసారి ఇంకే ప్రొడ్యూసర్ కూడా బీరం మస్తానరావుని తీసుకోరు. కానీ సూపర్ స్టార్ కృష్ణ తన మీద తన నమ్మకం కవే కాకుండా దర్శకుడి మీద నమ్మకం పెట్టుకొని ఈ సినిమాని ఆయన కంటిన్యూ చేయడం జరిగింది. ఆ నమ్మకమే చివరికి ఈ సినిమాని నిలబెట్టింది కూడా. సూపర్ స్టార్ కృష్ణ ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ సినిమాని ముందుకు నడిపించారు బీరం మస్తానరావు. నేను చెప్పినట్టు జంధ్యాల ఎక్కడైతే ఉన్నారో కామెడీ అనేది కూడా అక్కడే ఉంటుంది. మరొక వినూత్న ప్రయోగం అని కూడా కాదు, కానీ ఒక సాహసం చేశారు. ఆ రోజుల్లో రావు గోపాలరావు విలన్గా లేకుండా సినిమా వచ్చేది కాదు. అంతకుముందు నాగభూషణం రాజ్యం వెళ్ళినా రావు గోపాలరావు హవా అప్పటికి బాగా నడుస్తోంది. కానీ రావు గోపాలరావు కాకుండా నాగభూషణాన్ని ఇందులో విలన్గా పెట్టారు. చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ రావు గోపాలను పెట్టమని అన్నా కూడా నాగభూషణాన్నే కంటిన్యూ చేశారు. నాగభూషణం కామెడీ అలాగే విలనిజం రెండు కూడా ఈ సినిమాకి హైలైట్ అవుతుంది. ముఖ్యంగా చక్రవర్తి ఈ సినిమాకి మంచి సంగీతాన్ని అందించారు. పాటలు కూడా అద్భుతంగా ఉంటాయి. నా జీవన బృందావనిలో ఆమని ఉదయంలో పాట ఒక మంచి సూపర్ డూపర్ హిట్ సాంగ్స్, అద్భుతమైనటువంటి చిత్రీకరణ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. అలాగే పంతులు పంతులు పౌసారు మెంతులు, ఇది సూపర్ స్టార్ కృష్ణని శ్రీదేవి టీచ్ చేసే సాంగు. చాలామంది డౌట్ పడ్డారు, సూపర్ స్టార్ కృష్ణనే టీచ్ చేసేటువంటి సాంగు ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారని. కానీ ప్రేక్షకులు యాక్సెప్ట్ చేశారు. బురిపాలెం బుల్లివాడిని నేనే అనేటువంటి పాట కూడా ఈ సినిమాకి ఒక హైలైట్గా చెప్పుకోవచ్చు. మాయదారి చచ్చిన వాళ్ళు మా ఇంట పడతారు అన్నట్టు పాట థియేటర్లో అయితే షేక్ చేసి పారేసింది. ఈ పాట వచ్చినప్పుడల్లా ఈలలు చప్పట్లు కేకలు థియేటర్లో మారుమోగిపోయేవి. బ్రహ్మాండమైన మాస్ సాంగ్గా ఈ సినిమాలోకి ఈ సాంగు వెళ్ళటం ఆ రోజుల్లో ప్రధానమైన ఆకర్షణ. అలాగే గిరిబాబుతో ఉండేటువంటి సన్నివేశాలు, గిరిబాబు కృష్ణని ఆట పట్టించే సన్నివేశాలు, సెకండ్ హాఫ్లో గిరిబాబుని అదే రీతిలో సూపర్ స్టార్ కృష్ణ టీచ్ చేసే సన్నివేశాలు కూడా ఈ సినిమాకి కామెడీతో పాటు ఓ విధంగా విలనిజాన్ని అతన్ని బాగా ఎలివేట్ చేస్తాయి. అలాగే సూపర్ స్టార్ కృష్ణ హీరోయిజాన్ని కూడా పెంచుతాయి. ముఖ్యంగా
ఈ సినిమాలో కంటనర్ పెట్టించే క్యారెక్టరు కైకాల సత్యనారాయణది. మెంటల్ మెచ్యూరిటీ కోల్పోయి పోలీసులు భయపడేటువంటి క్యారెక్టర్ అది. అతన్ని ఒక విధంగా భయపెట్టే క్యారెక్టర్లో అడూరి రామలింగ యాక్షన్ కూడా కామెడీ తెప్పిస్తుంది. ఒక విధంగా చివరి వరకు కూడా నవరసాలు పండించేటువంటి సత్యనారాయణ క్యారెక్టర్ కూడా అద్భుతం. ఏది ఏమైనా ఈ సినిమాలో శ్రీదేవి కృష్ణ ప్రతి ఫ్రేమ్లో కూడా చాలా అందంగా కనిపిస్తారు. అలాగే తన ఇమేజ్ని పక్కన పెట్టి ఏదో ఒక కోబాయ్ ఇమేజ్ అనో లేకపోతే గూఢచారి స్పై అని కాకుండా కొత్త తరహాలో వెళ్ళేటువంటి కథ ఆ రోజు నవ్వించారు. నవ్వుతో పాటు కవ్వించారు. కవ్వించడంతో పాటు రొమాన్స్ చేశారు. రొమాన్స్తో పాటు ఫైటింగ్లో చేశారు. అలాగే ఒక విధంగా మాస్ హీరో క్లాస్ హీరో రెండు కలగలిపి సూపర్ స్టార్ కృష్ణ బురిపాలెం బుల్లోడుగా అలరించారు. సినిమా రిలీజ్ అయింది. అద్భుతమైన రీతిలో కలెక్షన్స్ అందుకొని సూపర్ డూపర్ హిట్ అయ్యి విజయం సాధించింది. వీరం మస్తాన్ రావుకి ఒక విధంగా ఎప్పుడు లేనటువంటి ఖ్యాతిని తీసుకొచ్చినటువంటి సినిమా ఈ బురిపాలెం బుల్లోడు. తర్వాత కాలంలో ఆయన కొన్ని సినిమాలు తీసినా కమర్షియల్గా మాత్రం ఈ సినిమా మాత్రం వీరం మస్తాన్ రావుకి తన కెరీర్లోనే ఒక ఆణిముత్యంగా మిగిలిపోయింది. ఇదండి, ఒక మనిషి మీద నమ్మకం పెట్టుకుంటే ఆ నమ్మకాన్ని చివరి వరకు కంటిన్యూ చేసినటువంటి సూపర్ స్టార్ కృష్ణ. మిగతా వాళ్ళైతే ఆ దర్శకుడిని పట్టించుకోరు, కానీ ఆ దర్శకుడు ఇమేజ్ పాడైపోతుందని చివరి వరకు కంటిన్యూ చేసి అతను విజేతగా నిలబెట్టినటువంటి సూపర్ స్టార్ కృష్ణ. అలాగే నవయుగ ఫిల్మ్స్ వాళ్ళకు కూడా ఈ సినిమా మంచి లాభాలు తీసుకొచ్చింది. సూపర్ స్టార్ కృష్ణకి ఒక సక్సెస్ వస్తుందని ముందే ఊహించగలరు. ఆ కథాగమనం, ఆ సీక్వెన్స్లు చూసి ఇది హిట్ అవుతుంది అంటే హిట్ అవుతుంది. అలాగే బురిపాలెం బుల్లోడు టైటిల్ కూడా హిట్ అయింది. ముఖ్యంగా ఈ బురిపాలెం ఈ సినిమాకి సంబంధించిన కొన్ని షూటింగ్ కూడా బురిపాలెంలో తన ఇంటి దగ్గర అలాగే బురిపాలెం గ్రామంలో కూడా తీయటం జరిగింది. అలాగే కృష్ణ ఊరికి పైనటువంటి సన్నివేశాల్లో వాళ్ళ అమ్మగారు దిష్టి తీసే సన్నివేశాల్లో నిజంగా వాళ్ళ అమ్మగారు నాగరత్నమ్మ గారిని కూడా షూటింగ్లో చూపించడం మన సినిమాల్లో చూడటం కూడా జరుగుతుంది. తర్వాత చాలా సినిమాల్లో ఆవిడ కనిపించారనుకోండి. ఏదైనా తను పుట్టినటువంటి ఊరితో ఒక సినిమా రావటం సినిమా చరిత్రలోనే ప్రప్రథమం. వచ్చినా కూడా అది సూపర్ డూపర్ హిట్ అయ్యి ఆ సెంటిమెంట్ని నిలబెట్టడం కూడా మరొక అపూర్వ ప్రయోగం. ఇప్పటికీ కూడా సూపర్ స్టార్ కృష్ణలో నవరసాలు ఉన్నాయి. అందులో కామెడీ అనేది చాలా కొద్ది సినిమాల్లో ఆయన చూపించారు. ఆ కామెడీతో పాటు యాక్షన్ చేసినటువంటి ఈ సినిమా మాత్రం అభిమానులకి చిరకాలం గుర్తుండిపోతుంది. చివరిలో కొసమెరుపు ఏంటంటే శ్రీదేవి 1979 సంవత్సరం ఒక గోల్డెన్ ఇయర్గా చెప్పుకోవచ్చు. సూపర్ స్టార్ కృష్ణ మొట్టమొదటిగా హీరోయిన్గా నటించినటువంటి ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయితే, ఎన్టీ రామారావు పక్కన మొట్టమొదటిగా హీరోయిన్గా నటించిన వేటగాడు అద్భుత రీతిలో విజయం సాధించింది. అలాగే హీరోయిన్గా మొట్టమొదటిసారిగా స్వాన్బాబుతో నటించినటువంటి కార్తీక దీపం కూడా మంచి ఘన విజయం సాధించింది. అలాగే అక్కినేని నాగేశ్వరరావుతో హీరోయిన్గా మొట్టమొదటిగా నటించిన ముద్దుల కొడుకు కూడా ఈ 1979లోనే మంచి విజయాన్ని సాధించింది. ఇలా అగ్రశ్రేణి హీరోయిన్ హీరోలందరితో కూడా తను నటించి తనకు ఎదురు లేదు అని ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసుకున్నటువంటి ఇయర్ 1979 సంవత్సరం. ఆవిడకి ఆ తర్వాత ఇంకా ఎదురు లేకుండా స్థిరపడిపోయింది. ముఖ్యంగా జయప్రద ఈ సినిమా తర్వాత కాంపిటీషన్ ఎదుర్కోవాల్సి వచ్చింది. శ్రీదేవి ఈ సినిమా తర్వాతే ఒక నెంబర్ 1 హీరోయిన్ స్థానానికి పోటీ పడటం జరిగింది. జయప్రద కూడా ఆ పోటీ రేసులో ఉండటం వల్ల ఇద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం స్టార్ట్ అయ్యి ఒకరికొకరు మాట్లాడుకోలేని పరిస్థితికి వచ్చింది. దానికి కేవలం ఏంటంటే కొన్ని సినిమాలు జయప్రద వదులుకోవటమే. అందులో బురిపాలెం బుల్లోడు కూడా ఒకటి. అది శ్రీదేవికి ప్లస్ పాయింట్ అయి ఘన విజయాన్ని తీసుకొచ్చింది. ఇలా ఉంటాయండి, ఒకరికి వదిలేసినవి ఇంకోళ్ళకి అపూర్వ విజయాలు ఎప్పుడైతే మారుతాయో అది సినిమా చరిత్రలోనే ఒక విచిత్రంగా దారితీస్తుందని చెప్పినటువంటి బురిపాలెం బుల్లోడులో తెర వెనుక విశేషం. ఈ విశేషాలు మీకు ఏమనిపించాయి? మీ అభిప్రాయాలు ఏంటి?
కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీకు కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బ్లెస్సింగ్స్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.